2 BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, ఒక్కొక్క రకంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఈ కోటీశ్వర్లు అయిన వాళ్ళు, ఈ ధనికులు అయిన వాళ్ళు అసలు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అప్రోచెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు? యాక్చువల్గా ఇప్పుడు చూడండి, మనం ఒక మంచి ఫార్ములా చెప్తాం. 15 into 15 1 crore అంటాం. ఎవరైతే ప్రతి నెల 15,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారో 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 1 crore వస్తుంది అంటాం. 15% CAGR. ఇది ఒక మధ్యతరగతి వాళ్ళు కోటీసులు అవ్వడానికి. కానీ ఆల్రెడీ 10 కోట్లు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ 2 కోట్లు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే జనరల్గా ఏంటంటే మాకు కాల్స్ వస్తుంటాయి. జనరల్గా మాకు ఎలా అంటే కోటీసులు ఉన్న వాళ్ళు కాల్ చేస్తారు. చక్రధర్ గారు, మనం ఒక ప్లాన్ చేద్దామండి. 2 crores ఇన్వెస్ట్మెంట్. రేపు 10:30 ఆఫీస్కి వచ్చేయండి. మళ్ళీ 10:45 నాకు ఒక మీటింగ్ ఉందని చెప్తారు. అంటే ఆయన టైం ఉండదు. కోటీసులు ఉన్న వాళ్ళ టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళే ముందే చెప్పేసి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. టైం కూడా చెప్పేస్తారు. 10:30 రండి, 10:45 నాకు ఇంకో మీటింగ్ ఉంది అంటారు. అంటే 15 నిమిషాల్లో అయిపోవాలి మొత్తం సూటిగా సుత్త లేకుండా. సో దాని ప్రకారం ఏమంటే మా పిఎన్ కన్సల్ట్ చేయండి అంటారు. ఎక్కడి నుంచి పిఎన్ కన్సల్ట్ చేసి మేము ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి పిఎంఎస్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ పిఎల్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాం. మాకు ఇవన్నీ డాక్యుమెంట్ రెడీ పెట్టండి అని. సో మనం అపాయింట్మెంట్ ఇచ్చిన 10:30కి అపాయింట్మెంట్ ఇచ్చారంటే 10 బోకలో అక్కడ ఉంటాం, ఆఫీస్లో ఉంటాం. 15 minutes ముందే ఉంటాం, ఎందుకంటే వాళ్ళకి టైం వాల్యూ ఇవ్వాలి కాబట్టి. తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా పిఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇలా పెడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి సంతకాలు తీసేసుకొని అంతేనండి. జస్ట్ 15 నిమిషాలు అయిపోతుంది. వాళ్ళు చెప్తారంటే పెట్టిన 2 కోట్లు నాకు 5 yearsకి ఎంత వస్తుంది, 7 yearsకి ఎంత వస్తుంది, 10 yearsకి ఎంత వస్తుంది, అది వాళ్ళు అడిగే క్వశ్చన్. ఇంకా అందులో ఇంక క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడగరు. డిఫరెన్సెస్ ఏంటి, అడగరు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్లో పెడుతున్నారా అనేది ఏం అడగరు. మనిషి మీద నమ్మకం ఉంటుంది. వాళ్ళు చూడండి, మాకు ఒక సర్కిల్ ఉంటుంది, ఒక గ్రూప్స్ ఉంటాయి. మొత్తం అడ్వైజర్స్ అందరికీ, మాకు చాలా మందికి, మా అందరికీ గ్రూప్స్ ఉంటాయి, నెట్వర్క్ సర్కిల్స్ ఉంటాయి. మా నెట్వర్క్లో ఎలా ఉంటుందంటే, ఒక్క రోజు ఎవరైనా ఇన్వెస్టర్ పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు అలర్ట్ వస్తుంది. ఓ బలానా కోచింగ్లో ఒక ఇన్వెస్టర్ 25 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు మ్యూచువల్ ఫండ్స్లో, మెసేజ్ వస్తుంది. అలాగే విశాఖపట్నంలో ఒక ఇన్వెస్టర్ 16 కోట్లు పెట్టాడు అని మెసేజ్ వస్తుంది. అలాగే సోమాజిగూడలో రీసెంట్గా ఒక ఇన్వెస్టర్ 4 crores పెట్టారని. అంటే వాళ్ళు ఆ 4 crores, 16 crores, 25 crores అనేది వన్ టైంలో పెడితే మెసేజ్ వస్తుంది. పెట్టుకుంటూ వస్తే కాదు. సో అట్లా మాకు ఇప్పుడు చూడండి, దీని ప్రకారం తెలిసిపోతుంది బయట మార్కెట్లో ఎంత అవేర్నెస్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ మీద. ఇవన్నీ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇప్పుడు చూడండి, చాలా మంది మమ్మల్ని కాల్ చేస్తారు, ఫోన్ చేస్తారు. సార్ మేము 10,000 SIP వేసుకుంటాము, మాకు లెందీగా 1 crore వస్తుందని చెప్తున్నారు. కానీ డైరెక్ట్ ప్లాన్లో వెళ్తే ఏదో కన్సెషన్ వస్తుంది కదా, రెగ్యులర్ ప్లాన్లో వెళ్తే ఎక్కువ అమౌంట్ మనకు పోతుంది కదా అనేది ఒక చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ కోటీస్ వాళ్ళందరూ అసలు ఆలోచించట్లా. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే 2 కోట్లు వాళ్ళ మీద ఎంత వాల్యూ వస్తుంది రేపు పొద్దున్న, డైరెక్ట్లో వెళ్తే ఏంటి, రెగ్యులర్లో వెళ్తే ఏంటి అని ఆలోచించట్లా. ఎప్పుడైనా కొట్టేసార్లు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రెగ్యులర్ ప్లాన్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అండి ఇట్లా యాప్స్లో 50 లక్షలు 50 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రిస్కులు తీసుకోరు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ప్రొటెక్షన్ ఉండాలి, ప్రిన్సిపల్ ప్రొటెక్షన్గా ఉంటూ క్యాపిటల్ ఎఫిషియేట్ అవ్వాలి, నమ్మకమైన వ్యక్తి చేతిలో ఉండాలి అని ఒక థాట్లో వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మేము కూడా వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఉంటాయంటే, మా ఫండ్స్ కూడా చాలా ఆల్రెడీ మాకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి, ఎందుకంటే మన మీద నమ్మకం పెట్టి 10 అమౌంట్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము ఇండెక్స్ ఫండ్స్, ETF ఫండ్స్ రికమెండ్ చేయమండి. చూస్తే మీకు గత 10 సంవత్సరాల్లో మిడ్ క్యాప్, మనకి స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్లో బాగా బెస్ట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి ఫ్యూచర్లో ఎలాంటి ఫండ్స్ వస్తాయో అలాంటి డిజైన్ చేసి ఇస్తాం. సో కాబట్టి ఏంటంటే మోస్ట్ కేసెస్ 50 lakhs అబోవ్ ఉంటే మనం PMS ఎక్కువ మంది రికమెండ్ చేస్తాం. కాబట్టి అది PMS, AF ఉంటాయి జనరల్గా. మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు ఏమైనా కావాలి అని అడిగితే ఎక్స్ట్రాగా, అప్పుడు మనం తీసుకునే ప్రతి ఒక్కటి కూడా ఇండెక్స్ కాకుండా ఉండాలి, సెక్టర్ ఫండ్స్ అవి కాకుండా ఉండాలి, థీమాటిక్ ఫండ్స్ కాకుండా ఉండాలి. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్లు ఏవి ఉన్నాయో అవి మనం రికమెండ్ చేస్తాం. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి భరోసా ఉంటుంది. రేపోతే మనం క్వశ్చన్ చేయకుండా ఎందుకు అలా మా చేత ఇన్వెస్ట్మెంట్ చేయించారు, ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయించారు అని అడగకుండా జాగ్రత్త పడుతూ అందరినీ కొంచెం బాగా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయకుండా బాగా చేస్తాం. సో కాబట్టి ఏంటంటే చాలా మంది చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇవాళ రెగ్యులర్ ప్లాన్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో కోటీశ్వరంతో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ ప్లాన్ ద్వారా త్రూ ఒక అడ్వైజర్ ద్వారానే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు ఫర్దర్గా
ఎక్కువ ప్రతిరోజు మార్కెట్ చూసుకోవటం, మార్కెట్ పెరిగిందా తగ్గిందా, మన వాల్యూ పోర్ట్ఫోలియోలో పెరిగిందా తగ్గిందా చూడరు. అసలు పోర్ట్ఫోలియోని అసలు వాళ్ళు పట్టించుకోరు. ఇన్వెస్ట్ చేశారా 3 years తర్వాత ఎంత అయిందని కాల్ చేస్తారు, లేదా 5 years తర్వాత ఎంత కాల్ చేస్తారు. మధ్యలో వాళ్ళకి ఏదైనా ల్యాండ్ అమ్మారు, లేదా మంచి వాల్యూమ్ బిజినెస్ వచ్చిందంటే, మంచి అమౌంట్ వచ్చిందంటే మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామని చెప్తారు. అంతే తప్ప ఈ ట్రాకింగ్ అనేది ఎవ్రీడే చేయరు. సో ఇవి కూడా మనం కూడా వాటిని పాటిస్తూ, ఇందులో కొన్ని పాటిస్తూ మనం కూడా ఇండెక్స్ ఫండ్స్ని అవాయిడ్ చేసి, ఒక ETFsని అవాయిడ్ చేసి, ప్రాపర్గా ఏవైతే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తున్నాయో అట్లాంటి మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, ఎవ్రీడే ట్రాక్ చేయకుండా ఉంటే కోటేశ్వర్ లాగానే మనం కూడా కోటేశ్వర్లు అవుతామండి. లేకపోతే ఏమవుతుందంటే మనం ఎవ్రీడే ట్రాక్ చేస్తే అప్ అండ్ డౌన్స్ వల్ల ఎక్కువ విన్నాం అనుకోండి, కొంతమంది క్వాంట్ చెప్తారు, కొంతమంది నిప్పాన్ చెప్తారు, కొంతమంది SBI చెప్తారు. అలా ఎక్కువ వింటే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్క అడ్వైజర్ చెప్పింది అనకండి, ఎవరో ఒక అడ్వైజర్ని చూస్ చేసుకొని ఆ అడ్వైజర్ని ఫాలో అయితే కనుక తప్పకుండా కోటేశ్వర్లు అవుతారు. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద ఇన్వెస్టర్ 2 కోట్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చక్కదరి పిలిచి ఒక 50 లక్షలు, ఇంకోటి పిలిచి ఒక 50 లక్షలు అలా డివైడ్ చేయడు. అండ్ పెట్టేటప్పుడు ఫిక్స్ అయిపోతాడు, ఓకే నా ఇన్వెస్ట్మెంట్ కి కరెక్ట్ పర్సన్ ఇతనే అని చెప్పి అతని దగ్గరే మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు తప్ప అక్కడ 1 crore ఇక్కడ 1 crore పెట్టి టైం వేస్ట్ చేసుకోరు. సో కాబట్టి ఏంటంటే మనం కూడా ఎప్పుడైనా ప్రాపర్గా ఒక్క అడ్వైజర్ నమ్ముకొని అతనితో కనుక జర్నీ చేస్తే లాంగ్ టర్మ్ లో కోటేశ్వర్లు ఈజీగా అవ్వచ్చని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, వాళ్ళు టాక్సేషన్ కూడా చాలా కన్సర్న్ గా ఉంటారు. మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఓకే మనం పెట్టే 1 lakh rupees ఇంకో కంపెనీకి ఇంకో ఫండ్కి డివైడ్ చేయడం వల్ల, లేకపోతే మనం పెట్టిన 1 lakh ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇంకో స్కీమ్కి పెద్ద డిఫరెన్స్ రాదు. వాళ్ళు పెట్టే 2 కోట్లు పెడుతున్నారు, 2 కోట్లు పెట్టి ఇంకో ట్రాన్స్ఫర్ చేయాలంటే టాక్సేషన్ ఎక్కువ వస్తుంది, పైగా హై స్లాబ్ లో ఉంటారు కాబట్టి. సో కాబట్టి వాళ్ళ ఊరికి చర్నింగ్ కూడా చేయరు. అందుకనే వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రాపర్ గా డెసిషన్ తీసుకుంటారు, ఎవరైతే కరెక్ట్ పర్సన్ వాళ్ళకి చేతుల్లో పెడతారు, కొంచెం లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తారు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు మనం కూడా అదే ఫాలో అయితే, ఎవరైతే కోటేశ్వర్లు ఆల్రెడీ చేస్తున్నారో అదే కనుక మనం కూడా ఫాలో అయితే ఈజీగా మనం కూడా వెల్త్ క్రియేట్ చేయొచ్చండి. సో ఒక ఇన్వెస్టర్ గా వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఇవన్నీ పాటించాలి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. పెద్ద వాళ్ళు, ధనికులైన వాళ్ళు, కోటీశ్వరులు అయిన వాళ్ళు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.